Kriti Shetty's favorite co-star and favorite hero. అబ్బా, ఫేవరెట్ co-star అయితే శర్వా గారు. అప్పుడు సినిమా మనమే. Yeah, మనమే. అంతే ఇంకా మీరు అలాగే చెప్తారు. అంటే అలాగే చెప్పాలి కదా. అండ్ ఫేవరెట్ హీరో అందరికీ తెలుసు, రామ్ చరణ్ గారు. సో యా. ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఒకసారి ఉండండి, అంత ఫాస్ట్గా వెళ్ళిపోకండి. నెక్స్ట్ ఏమన్నా సైన్ అవుతున్నాయా సినిమా, ఏమన్నా టాక్స్లోకి వచ్చినాయా రామ్ చరణ్ గారితో? రామ్ చరణ్ గారితో అయితే లేదు. వచ్చినప్పుడు ఏం hopefully. చేస్తారు? ఒకవేళ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీ ఫస్ట్ మూమెంట్ ఏముంటుంది, రియాక్షన్? మీరే చాలా ఎక్సైటెడ్ గా ఈవెన్ రామ్ చరణ్ గారే అడిగి కృతి అలా. గారు అయితే బాగుంటారు అని చెప్పుంటే మేబీ, అంటే ఆయన ఆల్రెడీ పేరు పైన హీరోయిన్స్ కొంతమంది ఉంటారు, అది కాకుండా కొత్త హీరోయిన్ కావాలి ఈ సబ్జెక్ట్కి, ఒక మంచి రొమాంటిక్ స్టోరీ అనుకుని ఫ్రెష్గా ఉండాలి, కొంచెం యంగ్, మీరు ఎలాగో యంగ్ 20s ఇప్పుడే అడుగు పెట్టారు, సో ఆలోచించి కృతి గారు అయితే బాగుంటారని ఏమన్నా రిఫర్ చేసి, అది మీకు చెప్పి డైరెక్టర్ గారు రామ్ చరణ్ గారే రిఫర్ చేశారు, మీరైతే బాగుంటారని సజెస్ట్ చేశారని చెప్తే ఏం చేస్తారు ఇమీడియట్? అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఆ సినిమాలో, బికాస్ ఐ మీన్ ఆబ్వియస్లీ నేను ఎలాగైనా చేస్తాను, బట్ ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఎందుకు రీజన్ చెప్తారా? రామ్ చరణ్ గారు ఎందుకు అంత ఇష్టం నాకా? ఐ థింక్ హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. అండ్ అంటే నేను ఆయన గురించి ఒపెనా చేస్తున్నప్పుడు, ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఇన్ తెలుగు వెన్ ఐ కేమ్ లైక్ ఫర్ ఒపెనా, అంటే నేను ఆల్రెడీ చాలా తెలుగు సినిమాలు చూసాను, బట్ ఒఫీషియల్గా చూసింది రంగస్థలం. సో అప్పుడు ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. అండ్ నేను ఆయన గురించి చాలా విన్నాను, ఆయన డెడికేషన్ గురించి, హౌ హీస్ ఆన్ టైమ్ అండ్ హౌ పేషెంట్ హీ ఇస్. సో అది నాకు చాలా నచ్చింది, అంటే ఆయన రియల్ లైఫ్లో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారని. సో దాట్ ఐ రియలీ లైక్డ్. సో అయితే మీ సినిమాలో బిఎడ్ ఉండాలనుకుంటున్నారు, బిఎడ్ ఉండకూడదు అనుకుంటున్నారు? అది నేను డైరెక్టర్ కాదు, జస్ట్ యాక్టర్ మాత్రమే.